హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫుల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అయితే ఇందులో మనకు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి మనకు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,500కు పైగా ఎంసిక్యూస్ ఉంటాయండి. ఓకేనా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే అందచేయడం జరుగుతుందండి. ఈచ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేస్తూ అసలు ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా దీనైతే ఎక్స్పర్ట్ చేత రూపొందించడం అయితే జరిగింది. కేవలము 399 రూపీస్కి 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కోర్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, అసలు కోర్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక డెమో క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యాప్లో కూడా డెమో టెస్ట్ అప్డేట్ చేస్తానండి, ఒకసారి రాసి చూడండి. తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైలీ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి యూనిట్ 2 మహాభారతం పైన క్లాసెస్ అయితే చూస్తున్నామండి. ఇది 2వ క్లాస్. మహాభారతంలోని మరి ముఖ్యమైనటువంటి పాత్రలు, వాటి యొక్క ప్రాముఖ్యత అనేటువంటి టాపిక్ అండి ఇది. ఆల్రెడీ క్లాస్ 1 చెప్పుకున్నాము, ఇది క్లాస్ 2 అండి. ఓకేనా, ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో చాలామంది కోర్స్ అయితే తీసుకున్నారండి. సో దాంట్లో ఇవన్నీ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి. ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ 399 రూపీస్కి అందజేస్తున్నాము. ఓకేనా, రైట్. లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. కుంతీదేవికి వివిధ దేవతల వరం వల్ల జన్మించిన కుమారులను సరిగ్గా జతపరచుము. మ్యాచ్ ద సన్స్ బార్న్ టు కుంతి విత్ ద రెస్పెక్ట్ టు గాడ్స్ హూ బ్లెస్డ్ హర్. దేవతలు: యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, సూర్యభగవానుడు. ఏ కుమారుడు జన్మించారు వారి యొక్క ఆశీస్సులతో? సో 1 by 1 అయితే చూద్దాం. ముందుగా యమధర్మరాజు ఎవరు జన్మించారండి? యమధర్మరాజు వల్ల ధర్మరాజు జన్మిస్తాడండి. ఓకేనా, ధర్మరాజు ఆప్షన్ 3. నెక్స్ట్ వాయుదేవుడు వల్ల ఆప్షన్ 4 భీముడు జన్మిస్తాడు. ఎవరండి? భీముడు జన్మించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంద్రుడి వలన అర్జునుడు, సూర్య భగవానుడి వలన కర్ణుడు జన్మించడము జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రం ద్వారా కుంతీదేవి యమధర్మరాజు ద్వారా ధర్మరాజును, వాయుదేవుని ద్వారా భీముడిని, ఇంద్రుడి ద్వారా అర్జునుడిని కన్నది. పెళ్ళికి ముందే సూర్య భగవాను ద్వారా కర్ణుడిని కూడా కనడమైతే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. శాంతన మహారాజుకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కింగ్ శాంతను అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్స్. చూద్దాం 1 by 1. శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఏ ప్రశ్న వేయకూడదనే మాట ఇచ్చాడు. ఆప్షన్ 2. భీష్ముడు లేదా దేవవ్రతుడు శాంతనుడు మరియు గంగాదేవిల 8వ కుమారుడు. నెక్స్ట్, శాంతనుడే స్వయంగా పాండురాజు మరియు ధృతరాష్ట్రులకు జన్మనిచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1 మరియు 2 మాత్రమే సరైనది, 3వది తప్పు. ఓకే, చూద్దాం. మొదటి 2 వాక్యాలు సరైనవే, 3వ వాక్యం తప్పు. ఎందుకంటే పాండురాజు మరియు ధృతరాష్ట్రులు వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల అంబాలిక మరియు అంబికలకు జన్మనిచ్చారు. శాంతనుడు వారి ముత్తాత వరుస అవుతారు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, శిఖండి పాత్రకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. శిఖండి పాత్ర. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద
క్యారెక్టర్ శిఖండి. శిఖండి ఆప్షన్ ఏ చూద్దాం. శిఖండి ద్రుపద మహారాజుకు శిఖండిని అనే స్త్రీ రూపంలో జన్మించారు. ఆప్షన్ బి. స్తునకర్ణుడు అనేటువంటి యక్షకుడితో తన లింగాన్ని మార్చుకుని పురుషుడిగా మారాడు. నెక్స్ట్, కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని మరణానికి శిఖండి ప్రధాన కారణమయ్యారు. ఆప్షన్ బి. శిఖండి తన గత జన్మలో భీష్ముడిపై పగ పెంచుకున్న కాశీ యువరాణి అంబా. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి అండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? సో కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని మరణానికి శిఖండి ప్రధాన కారణమయ్యాడు అనేది తప్పు. సో రిమైనింగ్ అన్నీ కూడా సరైనవి. చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి భీష్ముని మరణానికి కారణమయ్యారు. ఓకేనా? అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని బాణాలు వేశాడు, దుర్యోధనునికి కాదు. అయితే ద్రోణుని మరణానికి కారణమైనది ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు, కాబట్టి సి అనేది తప్పు. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, మహాభారతంలోని ప్రసిద్ధ యువరాజులు మరియు వారి తల్లులను జతపరచము. మ్యాచ్ ద ఫేమస్ ప్రిన్సెస్ ఆఫ్ మహాభారత విత్ దే మదర్స్. యువరాజులు: అభిమన్యుడు, బభ్రువాహనుడు, అశ్వత్థామ, లక్ష్మణ కుమారుడు. మరి యొక్క తల్లులు ఎవరో చూద్దాం. కృపి, భానుమతి, నెక్స్ట్ సుభద్ర, చిత్రంగద. మరి సరైన సమాధానం ఏంటండి? ముందుగా అభిమన్యుడి తల్లి ఎవరండి? అభిమన్యుడి యొక్క తల్లి సుభద్ర అండి. ఆప్షన్ 3 సుభద్ర. నెక్స్ట్, బభ్రువాహనుడి యొక్క తల్లి ఆప్షన్ 4 చిత్రంగద. ఎవరండి? చిత్రంగద. నెక్స్ట్, అశ్వత్థామ యొక్క తల్లి పేరు కృపి. ఓకే, కృపి. నెక్స్ట్, లక్ష్మణ కుమారుడి యొక్క తల్లి భానుమతి. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. అభిమన్యుడు, అర్జునుడు సుభద్రల కుమారులు. బభ్రువాహనుడు అర్జునుడు మరియు మణిపూర్ యువరాణి చిత్రంగదల కుమారుడు. అశ్వత్థామ తల్లి కృపి అంటే ద్రోణుని భార్య. లక్ష్మణ కుమారుడు దుర్యోధనుడు మరియు భానుమతిల కుమారుడు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కృపాచార్యునికి సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కృపాచార్య. ఆప్షన్ 1, హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో ఇతను ఒకడు. ఇతను ద్రోణాచార్యుని భార్య అయిన కృపికి స్వయాన సోదరుడు. ఆప్షన్ 3, కురుక్షేత్ర యుద్ధంలో ఇతను ధర్మం కోసం పాండవుల పక్షాన పోరాడాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే సరైనదండి, 3వది తప్పు. ఓకే, చూద్దాం. ఎక్స్ప్లెనేషన్: కృపాచార్యుడు చిరంజీవి మరియు కృపికి కవల సోదరుడు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో అతను హస్తినాపుర రాజ్యానికి కట్టుబడి ఉండి కౌరవుల వైపు పోరాడాడు, పాండవుల వైపు కాదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది తప్పు. నెక్స్ట్, దృష్టద్యుమ్నుని జీవితానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ దృష్టద్యుమ్యాస్ లైఫ్. చూద్దాము. ఆప్షన్ ఏ, ద్రోణాచార్యుని చంపాలనే ఉద్దేశంతో ద్రుపదుడు చేసిన యజ్ఞం నుండి దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. ఆప్షన్ 3, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి ఇతను ప్రధాన సేనాధిపతిగా వ్యవహరించారు. ఆప్షన్ 3, ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు దృష్టద్యుమ్నుడు అతని శిరస్సును ఖండించాడు. ఆప్షన్ డి, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన రాత్రి నిద్రిస్తున్నటువంటి దృష్టద్యుమ్నుని అశ్వత్థామ కిరాతకంగా చంపడం జరిగింది. సో ఇందులో ఆప్షన్ బి అనేది సరికాదండి. ఓకేనా? కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి ఇతడు ప్రధాన సేనాధిపతిగా వ్యవహరించాడనేది తప్పు. ఓకేనా? చూద్దాం. దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి ప్రధాన సేనాధిపతి అండి, కౌరవులకు కాదు. ఓకేనా? సేనాపతిగా ఉన్నాడు, కౌరవ సైన్యానికి కాదు. అయితే కౌరవ సైన్యానికి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ సేనాధిపతులుగా పనిచేయడము
జరిగింది. నెక్స్ట్ వన్, కౌరవులు మరియు వారి విశేష లక్షణాలు లేదా పాత్రలను జతపరచుము. మ్యాచ్ ద కౌరవ క్యారెక్టర్స్ విత్ దే డిస్టింక్ట్ రోల్స్. ఓకే, దుశ్శాసనుడు, వికర్ణుడు, యుయుత్సుడు, దుర్యోధనుడు విశేషాలు. సో 1 by 1 అయితే చూద్దామండి. ముందుగా ఒకటో చూద్దాము. దుశ్శాసనుడు. ఓకే, దుశ్శాసనుడు ఆన్సర్ ఆప్షన్ 3. నిండు సభలో ద్రౌపది జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వస్త్రాపహరణానికి ప్రయత్నించడం అయితే జరిగిందండి. ఓకేనా, దుశ్శాసనుడు. నెక్స్ట్ వికర్ణుడు. ఓకేనా, వికర్ణుడు. వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటండి అంటే ఆన్సర్ ఆప్షన్ 1. ద్రౌపది వస్త్రాపహరణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఏకైక కౌరవుడండి. ఓకేనా, ఎవరు? వికర్ణుడు. నెక్స్ట్ యుయుత్సుడు. ఓకే, యుయుత్సుడు. వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి యుయుత్సుడిది అంటే ఆన్సర్ ఆప్షన్ 4. యుద్ధం ప్రారంభానికి ముందే కౌరవులను వదిలి పాండవుల వైపు చేరినటువంటి వ్యక్తియే ఈ యొక్క యుయుత్సుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ దుర్యోధనుడు. ఓకేనా, దుర్యోధనుడు. సో దుర్యోధనుడి యొక్క ప్రాముఖ్యత ఏంటండి ఆప్షన్ 2. యుద్ధం చివరలో ద్వైపాయన సరోవరంలో దాక్కోవడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ వివరాలు చూద్దామండి. ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చింది దుశ్శాసనుడు. కౌరవులలో న్యాయం పక్షాన నిలబడిన ఆ చర్యను తప్పుబట్టింది వికర్ణుడు. ధృతరాష్ట్రుని దాసిపుత్రుడైన యుయుత్సుడు పాండవుల పక్షాన పోరాడాడు. మరి యుద్ధం చివరిలో ఓడిపోతామని తెలిసి దుర్యోధనుడు మడుగులు అంటే నీటిలో దాక్కోవడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, బలరామునికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బలరామ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్స్. చూద్దాం. బలరాముడు ఆదిశేషుని అంటే శేషనాగు యొక్క అవతారంగా పరిగణించబడతారు. ఆప్షన్ 2. ఇతను భీముడికి మరియు దుర్యోధనుడికి గదా యుద్ధంలో గురువు. ఆప్షన్ 3. కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు శ్రీకృష్ణుడితో కలిసి పాండవుల వైపు చురుకుగా పోరాడాడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 మరియు 2 మాత్రమే సరైనది, 3 తప్పండి. ఓకేనా, ఎందుకు తప్పో చూద్దాం. బలరాముడు ఆదిశేషుని అవతారం మరియు గొప్ప గదాయుద్ధ గురువు. కానీ అతను కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షాన పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయి తీర్థయాత్రలకు వెళ్ళాడు. కాబట్టి 3వ వాక్యము తప్పు. ఓకే, నెక్స్ట్. మహాభారతంలోని రాజులను వారి రాజ్యాల రాజధానులతో జతపరచుము. మ్యాచ్ ద కింగ్స్ ఆఫ్ మహాభారత విత్ దేర్ కింగ్డమ్స్ ఆర్ క్యాపిటల్స్. చూద్దాం. జరాసంధుడు, శిశుపాలుడు, కంసుడు, శ్రీకృష్ణుడు. ఓకే, వీరి యొక్క నగరాలు ఏంటి? మధుర, ద్వారక, మగధ, చేది. ఓకే, వీరు ఏ ఏ రాజ్యాలను పాలించడము జరిగింది? 1 by 1 చూద్దాం. జరాసంధుడి యొక్క అంటే ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు జరాసంధుడు? సో ఆన్సర్ వచ్చేసి 3 అండి, మగధ. ఓకే, మగధ జరాసంధుడు. నెక్స్ట్ శిశుపాలుడు ఆప్షన్ 4 అండి, చేది. ఓకే, చేది. నెక్స్ట్ కంసుడు ఆప్షన్ 1 మధుర. శ్రీకృష్ణుడు ద్వారక. ఓకే, వీరి యొక్క రాజధాని నగరాలు. చూద్దాం వివరాలు. జరాసంధుడు అత్యంత బలశాలి అయిన మగధరాజు. శిశుపాలుడు చేది రాజ్యానికి రాజు, అంటే శ్రీకృష్ణుడు ఇతన్ని వధించారు. కంసుడు మధురాను పాలించాడు. శ్రీకృష్ణుడు మధురాను వదిలి సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి పాలించడము జరిగింది. నెక్స్ట్, పాండురాజుకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కింగ్ పాండు. చూద్దాం. ఆప్షన్ ఏ, ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు కావడం వల్ల తమ్ముడైన పాండురాజుకు హస్తినాపుర సింహాసనము దక్కింది. ఆప్షన్ బి,
కిందముడు అనేటువంటి ముని పాండురాజుకు స్త్రీ సాంగత్యం చేస్తే మరణిస్తావని శాపం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి. పాండురాజే స్వయంగా మంత్రశక్తి ద్వారా పంచ పాండవులకు జన్మనిచ్చాడు. ఆప్షన్ 3. మాంధ్రిపై మోజుపడడం వల్ల శాపం కారణంగా పాండురాజు అడవిలో మరణించాడు. ఆన్సర్ ఆప్షన్ సి అనేది తప్పండి. ఓకేనా, మిగతావన్నీ సరైనవి. చూద్దాం. ముని శాపం వల్ల పాండురాజు సంతానం కనలేదు. అందువల్ల కుంతీదేవి తనకున్న మంత్రశక్తి ద్వారా దేవతలను ప్రార్థించి పిల్లలను అంటే పాండవులను కన్నది. అయితే పాండురాజు వారికి కేవలం పెంపుడు తండ్రి మాత్రమే, జీవ సంబంధమైన తండ్రి కాదు అనేది అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పాండవులు అజ్ఞాతవాసం అంటే విరాట పర్వం చేసినప్పుడు వారు ధరించిన మారు పేర్లను సరిగా జతపరచము. మ్యాచ్ ద పాండవాస్ విత్ దేర్ disguised names during their incognito exile in the Matsya kingdom. చూద్దాం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ద్రౌపది. సో వీరు ఎలాంటి మారు పేర్లతో విరాట పర్వంలో ఉండడము జరిగింది. ఓకే, ముందుగా ధర్మరాజు. ఓకే, ధర్మరాజు ఏ పేరుతో ఉన్నారండి? కంకుడు లేదా కంకబట్టు సలహాదారుడుగా వ్యవహరించడం జరిగింది ధర్మరాజు. నెక్స్ట్ భీముడు, వలలుడు లేదా వల్లభుడు వంటవాడిగా ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ అర్జునుడు. ఓకే, అర్జునుడు ఏ పేరుతో వ్యవహరించడము జరిగింది? ఏ పేరుతో అండి? బృహన్నల అంటే నాట్య గురువుగా. నెక్స్ట్ ద్రౌపది సాయిరంధ్రి అంటే రాణికి దాసిగా వ్యవహరించడము జరిగింది. చూద్దాం. అజ్ఞాతవాసంలో ధర్మరాజు కంకబట్టు పేరుతో విరాటరాజుకు సలహాదారుడుగా, భీముడు వలలుడు పేరుతో వంటవాడుగా, అర్జునుడు బృహన్నల అనేటువంటి నపుంసకుడి పేరుతో ఉత్తరాకు నాట్య గురువుగా, ద్రౌపది గారు సైరంధ్రి పేరుతో సురేష్ణాదేవి అంటే విరాటరానికి దాసిగా పనిచేశారు. అయితే నకులుడు గ్రంథికుడిగా అంటే అశ్వపాలకుడిగా, సహదేవుడు తాంత్రిపాలకుడు అంటే గోపాలకుడుగా ఉండడం అయితే జరిగింది అజ్ఞాత వాసంలో. సో గైస్, ఇవి ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన మహాభారతానికి సంబంధించిన పాత్రలండి. ఓకేనా. సో అంతేకాకుండా నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా. సో క్లాస్ మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో కోర్సు కూడా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.